Hi guys, welcome to Cricket Chat Advantage. So IPL is done and dusted. రివ్యూలు కూడా చేసేసుకున్నాం అన్ని టీమ్ వైజ్ రివ్యూస్. ఇప్పుడు మనం ఇంకా T20 వరల్డ్ కప్ మోడ్లోకి వెళ్ళిపోదాం. టీమ్ వైజ్ అనాలిసిస్, మెయిన్ టీమ్స్కి వాళ్ళ ఛాన్సెస్ ఏంటి అవన్నీ మనం ఇంకా మాట్లాడుకుందాం. ముందుగా బిఫోర్ దట్ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నిన్న నేను వీడియో చేశాను 1,50,000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మన ఛానల్ని. దాని కింద మీరు పెట్టిన కామెంట్స్ చూశాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంతగా మీరు నన్ను అభిమానిస్తున్నారు, ఎంతగా మనం ఒక ఫ్యామిలీగా మారిపోయాం. సో ఒక బాండింగ్ ఏర్పడిపోయింది. వీఆర్ ఎ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫర్ మీ. అందరూ ఒక ఫ్యామిలీగా మారిపోయి ఒక అటాచ్మెంట్ క్రియేట్ అయింది అనేది నాకు అనిపించింది. సో మరింత రెస్పాన్సిబిలిటీ పెరిగింది. మరింతగా మన ఫ్యామిలీ పెరుగుదాం, మనం మరింత సెలబ్రేట్ చేసుకుందాం. లెట్ us సెలబ్రేట్ దిస్ వండర్ఫుల్ గేమ్ టుగెదర్. మీరు మేము కలిసి క్రికెట్ని మరింత ఎంజాయ్ చేద్దాం, మరింత బాగా మనందరం కలిసి ట్రావెల్ చేద్దాం. థ్యాంక్ యూ. సో ముందుగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఛాన్సెస్ ఈ వీడియోలో చూద్దాం. ఇంగ్లాండ్ మళ్ళీ కప్పు కొట్టే ఛాన్స్ ఉందా? గమ్మత్ ఏంటంటే ఇప్పటివరకు 8 ఎన్నో T20 వరల్డ్ కప్స్ జరిగినాయి. వీటిలో ఏ టీం కూడా డిఫెండింగ్ ఛాంపియన్ ఎప్పుడు మళ్ళీ గెలవడం జరగలేదు. అంటే లాస్ట్ టైం గెలిచింది మళ్ళీ నెక్స్ట్ టైం దాన్ని రిటైన్ చేసుకోవడం, అది ఇంతవరకు జరగలేదు. మరి ఇంగ్లాండ్ అలా చేయగలుగుతుందా? అసలు 2 times గెలిచిన టీమ్సే 2 ఉన్నాయి. ఒకటి ఇంగ్లాండ్, రెండోది వెస్టిండీస్. మిగతా వాళ్ళందరూ సింగిల్ టైం మాత్రమే గెలిచారు. సో ఈ T20 వరల్డ్ కప్లో ఒక టీం చాలా బ్రహ్మాండమైన టీం, మిగతా వాళ్ళు అంత పనికిరారు అనే పరిస్థితి ఉండదు. ప్రతిసారి చాలా డెమోక్రాటిక్ వరల్డ్ కప్ ఈ T20 వరల్డ్ కప్ అని చెప్పాలి. కొత్త టీమ్స్కి అవకాశాలు వస్తూ ఉంటాయి. సో మరి ఈసారి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఇంగ్లాండ్కి ఉండే ఒక మంచి పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే, వెస్టిండీస్లో ఒక్కసారి గతంలో వరల్డ్ కప్ జరిగింది 2010లో. అప్పుడు ఇంగ్లాండే గెలిచింది పాల్ కాలింగ్వుడ్ కెప్టెన్సీలో. అప్పుడు పేర్లు కెస్వెటర్, బ్రెస్నన్, ఇలాంటి పేర్లు గమ్మత్తుగా మీకు అనిపిస్తుంది. ర్యాన్స్ సైడ్ బాటమ్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు టీంలో. ఇప్పుడు చాలామందికి ఆ పేర్లు వింటే కూడా కొత్తగా అనిపిస్తాయి. సో ఇంగ్లాండ్కి వెస్టిండీస్లో వరల్డ్ కప్ గెలిచిన అనుభవం కూడా ఉంది, డిఫెండింగ్ ఛాంపియన్స్. అండ్ ఈసారి టీం కూడా చాలా చాలా బాగుంది. నేను ఎప్పుడు అంటున్నాను ఆల్ బేసెస్ కవర్డ్ అని చెప్పి, అలాంటి టీం ఉంది వాళ్ళకి. ఏదైనా అంటే కొంచెం లెఫ్ట్ హ్యాండర్స్ తక్కువగా ఉన్నారు, టాప్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా లేరన్న ఒక్క లోటు మినహాయిస్తే, మనం అనుకుంటుగా ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నారు, టాల్ బౌలర్స్ ఉన్నారు, స్పిన్నర్స్ ఉన్నారు. లెగ్ స్పిన్నర్ ఉన్నాడు, ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు. టామ్ హార్ట్లీని తీసుకొచ్చారు, మన ఇండియాలో టెస్ట్ సిరీస్లో బాగా ఆడిన ప్లేయర్. ఇంతవరకు ఒక్కసారి కూడా T20s ఆడలేదు, అతని టీంలో పెట్టారు. వాళ్ళకి ఇంకా పార్ట్ టైం స్పిన్నర్స్ కూడా ఉన్నారు, లియామ్ లివింగ్స్టన్ కానీ, విల్ జాక్స్ కానీ. అండ్ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు కదా, ఇప్పుడు శామ్ కరన్, క్రిస్ జోర్డన్ లాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు టీంలో. సో అన్ని రకాలుగా టీం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బ్యాటింగ్లో, బౌలింగ్లో అన్నిట్లో ఆ స్ట్రెంగ్త్ మనకు కనిపిస్తుంది. బట్ బెన్ స్టోక్స్ ఇస్ నాట్ దేర్. లాస్ట్ టైం గెలిచినప్పుడు బెన్ స్టోక్స్ని వాళ్ళు మిస్ అవుతారు. క్రిస్ వోక్స్ కూడా ఈసారి లేడు. క్రిస్ వోక్స్ ప్రాబ్లీ ఇక్కడ కండిషన్స్ కదా సూట్ కాడేమో, అందుకని అతను సెలెక్ట్ చేయలేదు. సో టీం ఆన్ పేపర్ బ్రహ్మాండం. ముఖ్యంగా బ్యాటింగ్ చాలా బాగుంది. అక్కడ బట్లర్ ఎంత మంచి రికార్డు ఉందో బట్లర్ తెలిసి, వాళ్ళ కెప్టెన్. బేర్స్టో ఉన్నాడు, విల్ జాక్స్, ఫిల్ సాల్ట్, ఇవన్నీ కూడా మనకి ఐపీఎల్లో వావ్ అనిపించిన ప్లేయర్స్. ఫిల్ సాల్ట్, విల్ జాక్స్ లాంటి వాళ్ళందరూ ఈసారి ఇంగ్లాండ్కి తరఫున ఆడబోతున్నారు. అండ్ శామ్ కరన్ లాంటి ఆల్రౌండర్స్, లియామ్ లివింగ్స్టన్ లాంటి మంచి ఫినిషర్స్, మొయిన్ అలీ ఆల్రౌండర్, వన్ మోర్ ఆల్రౌండర్. సో వీళ్ళకి అన్ని రకాలుగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఇద్దరు, రీస్ టాప్లీ అండ్ శామ్ కరన్, మంచి పేస్ ఉండే జోఫ్రా ఆర్చర్ అండ్ మార్క్ వుడ్. సో అన్ని రకాలుగా టీం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మరి ఈసారి వీళ్ళే మళ్ళీ కప్ కొడతారా? నెంబర్ 1 ఫేవరెట్ వీళ్ళేనా? యూ కెన్ సే దట్. వాళ్ళకి ఆన్ పేపర్ చూస్తే టీం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి అనిపిస్తుంది. కానీ వీళ్ళే కప్ కొడతారా? ఐఎమ్ నాట్ షూర్. ఖచ్చితంగా వీళ్ళకే నెంబర్ 1 ప్లేస్ ఇవ్వాలంటే ఐఎమ్ నాట్ షూర్. బట్ డెఫినెట్లీ ఇప్పుడు మీరు
మనం ఇంకా మ్యాచ్లోకి టోర్నమెంట్లోకి వెళ్ళలేదు కదా, వెళ్ళినప్పుడు తెలుస్తుంది. కానీ ఇప్పటికి వీళ్ళే స్ట్రాంగ్గా అనిపిస్తున్నారు. బట్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్, అవి కూడా చెప్తాను నేను. ముందుగా మీకు వీళ్ళు ఏ గ్రూప్లో ఉన్నారు? గ్రూప్ బిలో ఉన్నారు. ఇప్పుడు మీకు ఫార్మాట్ తెలుసు కదా, ఇప్పటికి తెలియకపోతే మేము ఒకసారి జస్ట్ మీకు రిఫ్రెష్ చేస్తాను. ఏంటంటే ముందు 5 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. మొత్తం 20 టీమ్స్ ఉన్నాయి ఈ వరల్డ్ కప్లో. మొత్తం 20 టీమ్స్ ఉన్నాయి. 20 టీమ్స్ని 5 గ్రూప్స్గా డివైడ్ చేశారు. రెండు ఇంపార్టెంట్ టీమ్స్ని ఒక గ్రూప్లో పెట్టారు. ఇండియా పాకిస్తాన్ని ఏ గ్రూప్లో పెట్టారు. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మరొక ట్రెడిషనల్ రైవల్స్, వాళ్ళ మధ్య మ్యాచ్ కూడా మంచి మసాలా మ్యాచ్. సో మసాలా మ్యాచ్లు ఉండే వాటిని ఒక గ్రూప్లో పెట్టారు. సో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా గ్రూప్ పెట్టారు. అండ్ ఈ గ్రూప్లో చిన్న చిన్న టీమ్స్ని పెట్టారు. దట్ మీన్స్ ఎందుకంటే ఈ 5 గ్రూప్స్ నుంచి 2 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. 2 టీమ్స్ ఈచ్ సూపర్ 8 క్వాలిఫై అవుతాయి. సో మన గ్రూప్లో గ్రూప్ ఏలో ఇండియా పాకిస్తాన్ మాత్రమే ఉండేటట్టుగా చేశారు. ఎందుకంటే యుఎస్ఏ, కెనడా, ఐర్లాండ్ లాంటి టీమ్స్ మన దగ్గర ఉన్నాయి. వీళ్ళ గ్రూప్ బిలో ఏమున్నాయి? నమీబియా, స్కాట్లాండ్, ఒమాన్ ఉన్నాయి. వాళ్ళంతా జస్ట్ ఊరికి ఆటలో అట్టుపడి లాంటి వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్తారు అనమాట. సో సూపర్ 8లో అన్ని టీమ్స్తో, మిగతా 7 టీమ్స్తో ఆడరు ఐపీఎల్ లాగా. వాళ్ళు ఏంటంటే మిగతా గ్రూప్స్లోని ఒక టీంతో ఆడతారు. సో సూపర్ 8లో ఈచ్ టీమ్ విల్ ప్లే 3 మ్యాచెస్ ఈచ్. ఒక్కొక్క టీము 3 మ్యాచ్లో చెప్పున ఆడతారు వాళ్ళు సూపర్ 8లో. తర్వాత సెమీఫైనల్, ఫైనల్, అది. సో ఇంగ్లాండ్కి గ్రూప్ స్టేజ్ని దాటుకోవడం పెద్ద ఇబ్బందే కాదు. గ్రూప్ స్టేజ్ మాత్రమే యుఎస్ఏ అండ్ వెస్టిండీస్లో జరుగుతుంది. సూపర్ 8 మొత్తం వెస్టిండీస్లో జరుగుతుంది. నాకౌట్స్ అంటే సెమీస్ అండ్ ఫైనల్ వెస్టిండీస్లో జరుగుతుంది. సో ఇంగ్లాండ్కి గ్రూప్ స్టేజ్ దాటడం పెద్ద కష్టమేం కాదు. పెద్ద చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే ఒమాన్, స్కాట్లాండ్ వాళ్ళ నైబరే, నమీబియా, వీళ్ళని దాటుకుని ఏదైనా 1-2 హికప్స్ ఉన్నా సరే స్టిల్ దే విల్ బి ఏబుల్ టు రీచ్ ద సూపర్ 8. సూపర్ 8లోనే టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో అది పరిస్థితి. ముందుగా వీళ్ళ లైక్లీ 11 చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరు ఎలా ఉంది టీమ్ స్ట్రెంత్. సో లైక్లీ 11 నేను అక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. బట్లర్, సాల్ట్ ఓపెన్ చేస్తారు. మొన్న పాకిస్తాన్తో జరిగిన దాంట్లో కూడా వీళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు. విల్ జాక్స్ ఆ మ్యాచ్లో కూడా నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తారు. బేర్స్టో at 4, హ్యారీ బ్రూక్ ఐపీఎల్ ఆడలేదు, బట్ ఇక్కడ ఆడుతున్నాడు. హ్యారీ బ్రూక్ at 5, మొయిన్ అలీ at 6, శామ్ కరన్ at 7. శామ్ కరన్ / లియామ్ లివింగ్స్టన్. ఎందుకంటే శామ్ కరన్ ఒక స్పిన్ అనుకూలించే పిచ్ అయితే లియామ్ లివింగ్స్టన్ వస్తారు, లేదా శామ్ కరన్ ఆడతాడు. క్రిస్ జోర్డన్ at 8 రాదర్. 9లో జోఫ్రా ఆర్చర్, 10లో ఆదిల్ రషీద్, 11లో రీస్ టాప్లీ, ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్. సో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉంటారు ఒకవేళ శామ్ కరన్ ఆడితే, లేకపోతే ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోర్డన్ వీళ్ళు ఉంటారు. సో టీంలో ఇది పరిస్థితి. సో బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉంది కదా. బేర్స్టో, జాక్స్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, సాల్ట్, బట్లర్, సూపర్ బ్యాటింగ్ బాగానే ఉంది. ఇంకా మిగిలిపోయిన ప్లేయర్స్ ఎవరు? టామ్ హార్ట్లీ, బెన్ డకెట్ కూడా పెట్టారు. టామ్ హార్ట్లీ, బెన్ డకెట్ వీళ్ళిద్దరు టెస్ట్ ప్లేయర్స్. బెన్ డకెట్ కొన్ని T20 ఇంటర్నేషనల్స్ కూడా ఆడాడు. స్ట్రైక్ రేట్ కూడా బాగానే ఉంది. లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ లేరు కాబట్టి అతన్ని పెట్టినట్టుగా ఉన్నారు. మార్క్ వుడ్ కూడా ఉన్నాడు. మార్క్ వుడ్ కూడా 11లో పెట్టలేదు. జోఫ్రా ఆర్చర్ వచ్చాడు కాబట్టి మార్క్ వుడ్ ఉండే అవకాశం లేదు. సో ఆ ముగ్గురిని వదిలేసి నేను 12 మంది ప్లేయర్స్తో ఈ 11 తయారు చేశాను కోర్స్. సో అది పరిస్థితి. 11 బాగుంది డెఫినెట్గా. బ్యాటింగ్ బాగుంది. బ్యాటింగ్లో నాకు ఒక్క డౌట్ ఏంటంటే, బ్యాటింగ్ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, కానీ వీళ్ళు స్లో వికెట్స్ మీద బాగా ఆడతారా? బట్లర్ కూడా చూడండి, బట్లర్ ఎప్పుడు కూడా ఐపీఎల్లో బాగా ఆడతాడు, బ్రహ్మాండంగా ఆడతాడు, కానీ మోస్ట్లీ ఈ ప్రిఫర్స్ పిచెస్ లైక్ వాంఖేడేలో అతను మంచి రికార్డు. సో ఎక్కడైతే బౌన్స్ అండ్ క్యారీ ఉంటుందో, బాల్ నైస్లీ కమింగ్ అవుట్ టు ద బ్యాట్, అలాంటి సిచ్యుయేషన్లో అతను బాగా ఆడతాడు. ఇక్కడ స్లో వికెట్స్ మీద వెన్ వీ గో టు కెరీబియన్లో స్లో వికెట్స్ ఉంటాయి, స్పిన్ బాగా ఆడతాడు. స్పిన్ ఆడకపోవడం కాదు, కానీ అతను ఈ ప్రిఫర్స్ మంచి ఫ్లాట్ వికెట్స్ మీద బాగా ఆడతాడు. ఫ్లాట్ ట్రాక్స్ మీదే బాగా ఆడతాడని ఏం కాదు. ఈ మేడ్ రన్స్ ఇన్ ద 2021 వరల్డ్ కప్ వెన్ ఇట్ వాస్ హెల్డ్ ఇన్ దుబాయ్ అండ్ UAE. బట్ జనరల్లీ అది అతను. అండ్ హ్యారీ బ్రూక్ స్పిన్ సరిగ్గా ఆడాడనేది జగమెరిగిన సత్యం. లియామ్ లివింగ్స్టన్ ఐపీఎల్లో అతని రికార్డ్ ఏం గొప్పగా లేదు. వేరే లీగ్స్లో బాగా ఆడతాడు, బట్ ఇండియాలో లో పిచెస్ మీద అంత గొప్పగా ఆడిన పరిస్థితి ఐపీఎల్లో ఈ నెవర్ లివ్డ్ అప్ టు హిజ్ రెప్యుటేషన్ ఎప్పుడు కూడా. బేర్స్టో ఫామ్లో లేడు. విల్ జాక్స్ కూడా మనం బ్రీఫ్గా చూసాం ఐపీఎల్లో, బాగా ఆడతాడు, కానీ అక్కడ ఆడగలడా చూడాలి.
స్లో వికెట్స్ మీద. ఫిల్ సాల్ట్ కేకేఆర్ సక్సెస్ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. బట్ హీ మేడ్ మోస్ట్ ఆఫ్ హిస్ రన్స్ ఇన్ ఈడెన్ గార్డెన్స్ వేర్ బ్యాటింగ్ కండిషన్స్ వర్ వెరీ వెరీ ఫేవరబుల్. సో వీళ్ళకి ఆ స్లో వికెట్స్ మీద వీళ్ళు అదే రికార్డ్ ఇవ్వగలరా అనేది డౌట్ మాత్రమే. ఎందుకంటే ఒకరిద్దరు క్లిక్ అయినా చాలు. బ్రహ్మాండమైన మ్యాచ్ విన్నర్స్, ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఉన్నారు ఈ టీంలో. విల్ జాక్స్, బేర్స్టో, సాల్ట్, బట్లర్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టన్. వన్ ఆఫ్ దమ్ క్లిక్స్ ఇట్స్ ఎనఫ్. మిగతా వాళ్ళు చిన్న చిన్న క్యామియోస్ ఆడితే చాలు. సో టీమ్ బ్యాటింగ్ చాలా ఎక్స్ప్లోజివ్ క్వాలిటీ, ఫైర్ వర్క్స్ ఉన్నాయి దాంట్లో. బౌల్డ్ అంత ఫైర్ పవర్ ఉంది, నేను ఒప్పుకుంటా. కానీ బౌలింగ్ చూడండి మీరు. బౌలింగ్లో రీస్టాప్లీ ఏం పెద్దగా క్లిక్ అయ్యాడు మన ఐపీఎల్లో. జోఫ్రా ఆర్చర్ ఇంజరీ నుంచి వస్తున్నాడు, ఒక మ్యాచ్ ఆడాడు, బాగా ఆడాడు. బట్ వీ హ్యావ్ టు సీ అతని ఇంజరీ స్టేటస్ ఏంటి. అతను మళ్ళీ జోర్డన్ ఎందుకనో అతను రెగ్యులర్గా ఇంగ్లాండ్ టీంలో ఉంటాడు, ఐపీఎల్లో అయితే ఫెయిల్ అవుతాడు. అతను బయట బాగానే ఆడతాడు. జోర్డన్ ఈజ్ ఓకే ప్లేయర్. ఇటీవల కాలంలో బ్యాటింగ్ కూడా బాగా చేస్తున్నాడు జోర్డన్. సో ఆ బౌలింగ్లో మనకు అంత ఆదిల్ రషీద్ ఇస్ ఎ గుడ్ బౌలర్ బట్ నాట్ ఏ వరల్డ్ బీటర్. మొయిన్ అలీ కూడా అంతే. మొయిన్ అలీకి అయితే చెన్నై సూపర్ కింగ్స్లో ధోని సరిగ్గా బౌలింగ్ ఇచ్చాడు కదా, ఈసారి కూడా ఎక్కువ బౌలింగ్ చేయలేదు. సో ఈ లైనప్తో శామ్ కరన్ హైలీ ఓవర్ రేటెడ్ ఆల్రౌండర్. ఒక వరల్డ్ కప్లో అతను బాగా పర్ఫామ్ చేసి ఉండొచ్చు, కానీ జనరల్లీ శామ్ కరన్ ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఆల్రౌండర్. సో ఈ బౌలింగ్ అటాక్ అంత గొప్పగా లేదు. బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్లో మాత్రం అంత పదును నాకైతే కనబడలేదు. సో అది ఇంగ్లాండ్ పరిస్థితి. ఇంగ్లాండ్ లుకింగ్ గుడ్ బట్ నాట్ గ్రేట్ అని అనడానికి లేదు. బట్ ఉన్న టీమ్స్లో ఇదే బాగుంది. అంటే వాళ్ళకి కావాల్సిన మందుగుండు సామగ్రి అంతా ఉన్నది. T20 వరల్డ్ కప్ గెలవడానికి కావాల్సిన అన్ని లక్షణాలు వీళ్ళకు ఉన్నాయి. డెప్త్ ఇన్ ద బ్యాటింగ్, బౌలింగ్ ఆప్షన్స్. స్పిన్ బౌలింగ్ కావాలంటే స్పిన్ బౌలింగ్లో మనకి 3-4 స్పిన్నర్స్ ఉన్నారు. విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు బౌలింగ్ చేస్తారు. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఒక లెఫ్ట్ లెగ్ స్పిన్నర్, ఒక హాఫ్ స్పిన్నర్, అందరూ ఉన్నారు. పేస్ బౌలింగ్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. బట్ హ్యావింగ్ సెడ్ దట్ టీమ్ అంటే ప్రతి టీంకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బట్ ఓవరాల్గా టీం అయితే చాలా బాగుంది. టీంలో మరి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఎవరు? ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అంటే చెప్పడం కష్టం. విల్ జాక్సా లేకపోతే సాల్టా వాళ్ళు న్యూ టు ఇంటర్నేషనల్ క్రికెట్. వాళ్ళు ఈ బిగ్ టోర్నమెంట్స్లో ఎలా ఆడతారో మనకు తెలియదు. బట్లర్ కుడ్ బి ఏ క్యాండిడేట్. ఈవెన్ హీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ వరల్డ్ కప్ లాస్ట్ టైం. కెప్టెన్గా బాగా పర్ఫామ్ చేశాడు. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ జోఫ్రా ఆర్చర్. గట్ ఫీల్. జోఫ్రా ఆర్చర్ ఎందుకో చాలా రోజుల తర్వాత ఎల్బో ఇంజరీస్, బౌలర్ ఇంజరీస్ నుంచి కోలుకొని వచ్చాడు. జోఫ్రా ఆర్చర్ కానీ ఫిట్గా ఉంటే ఈ కెన్, ఎందుకంటే అతను బేసికలీ ఈజ్ ఏ వెస్ట్ ఇండియన్. పుట్టింది అక్కడ, పెరిగింది ఇక్కడ అనుకుంటా ఇంగ్లాండ్. సో అక్కడ కండిషన్స్లో హీ విల్ డెఫినెట్లీ కెరీబియన్ ఫ్లేవర్ తీసుకొస్తాడని నేను అనుకుంటున్నాను. గట్ ఫీల్. ఈవెన్ మొయిన్ అలీ ఆల్సో కెన్ హ్యావ్ ఏ వెరీ గుడ్ వరల్డ్ కప్. మొయిన్ అలీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఆడి స్లో వికెట్స్ మీద బాగా ఆడతారు కాబట్టి. సో అది నా గట్ ఫీల్. బట్ ఇంగ్లాండ్ ఓవరాల్ ఈజ్ లుకింగ్ గుడ్ బట్ నాట్ గ్రేట్ అని నేను అనుకుంటున్నాను. బట్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్, డెఫినెట్లీ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్. బట్ నెంబర్ 1 ఫేవరెట్ ఇంగ్లాండ్ ఏనా అంటే ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్.